రాత్రి వస్తుంది జాబిలి, అందరూ తప్పకుండా చూడండి జీ సూపర్ ఫ్యామిలీ. సూపర్ క్లీన్ అంటే ఫేస్ లో క్యూట్, బాడీలో హాట్. ఇలాగే ఉంటే షోలోంచి అవుట్. మేడం గారికి అన్ని ముందు తెలుస్తాయి కాబట్టి నేను ఏ క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నానో అది మీరు గ్రహించి దాని ఆన్సర్ చెప్పండి. ఏ ఈ మధ్య నేను వచ్చే పవర్స్ ఈ షోలో నేనుంటేనే సెక్సీ. మీరు ఫ్యామిలీతో వచ్చారా? పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు. ఆ సుధీర్కి నీకు పెళ్ళవ్వకుండా పెళ్ళైనటువంటి ప్రోమోలు ఎన్ని పడ్డాయో ఎన్ని నా కళ్ళతో నేను చూశాను. అమ్మా అది విడివిడిగా చెప్పమ్మా. పిక్చర్ ఏ డైలాగ్ మ్యాచ్ అవుతో చెప్పాలి. అబ్బా ప్రతిసారి దీనంటే ఏంట్రా? నీ ఎంకమ్మ. నెక్స్ట్ పిక్చర్ విడిగా తీసుకోండి. ఇది నాకు దీంతో సంబంధం లేదు. ఇలాంటివి గట్టి గట్టి తగులుతాయి. రాడ్ కదరా, రాడ్ కదరా. మా ఇంట్లో ఉన్నది డస్ట్ బిన్, ఇంటి గుట్టే బిన్ను. కరెక్ట్ అమ్మాయికి కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారా? వాసివాడి తస్సాదియా మా మిఠాయి కొట్టుతో పెట్టుకోమాకయ్యా. పెట్టుకోకండి. తెలుసుగా మీరు ఏ టీం ఆడుతున్నారో. కళ్యాణ్ వైభోగం చూసి చెప్పారు. ఫోన్లేండి అమ్మా. మీకు మాకు పడితే తగ్గేదేలే. ఇంట్లో వెళ్ళి చూసుకుంటా, గుర్తు పెట్టి మాట్లాడు. గేమ్ లో మీతో మేము ఓడిపోతే మొత్తం అన్ని పనులు నేనే చేస్తా. మరి నువ్వు ఓడిపోతే ఏం చేయాలి? అప్పుడు కూడా నువ్వే చేస్తావు. గుర్తు పెట్టుకో. ఎందుకు నాది వాసిపోయి నేనే కదా జండు పంపు ఇవాళ అవసరమా నీకు ఇదంతా? ఐ వర్క్ యాజ్ అ ప్రిన్సిపల్. మీరు ప్రిన్సిపలా? అవునండి. అమ్మ బాబాయ్. అమ్మలకి ఒక ఫ్యాన్సీ ఉంటుంది. అబ్బాయికి గౌన్ వేయాలి, 2 పిలకలు వేయాలి. చేసాం నాన్న. ఆ ఫొటోస్ ఇచ్చారా? తెచ్చాను. మమ్మీ మమ్మీ ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోమో ఉంది మీకు సంబంధించింది. వాసివాడి తస్సాదియా. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ చూసుకోవాలి, సినిమాలు చూసుకోవాలని ఈ లోపల ఎలా వచ్చారు సార్ కృష్ణ తులసికి? అమ్మాయిలు బాధపడితే సడన్ గా వచ్చేస్తారు. నాకు నాగార్జున గారు ఒకసారి కలవాలని ఒకసారి బాధపడవమ్మా. తాతగారు. ఎవరు తాత? మా తాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు. నాకేమవుతుంది? అది నీకు కూడా తెలియదు ఆన్సర్. యాక్చువల్లీ ఇప్పుడు నన్ను 2 సార్లు నేను చెప్పలేను క్వశ్చన్. 3 చక్రాలతో నడిచేది రిక్షా, టైటిల్ కొట్టేది అగ్ని పరీక్ష. హలో, రిక్షా ఎందుకు వచ్చింది ఇప్పుడు? అమ్మా మీ సీరియల్ కి కింగ్ నాగార్జున గారే వచ్చారు. ఇందాక ఒక సీరియల్ కి నాగార్జున గారు వచ్చారు కదా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తారు. పెద్దవాళ్ళు 4 రాళ్లు వెనకేసుకోమన్నారు. ఆ రాళ్ళు ఏంటి? ఉండ్రాళ్ళు, కండ్రాళ్ళు, మరమరాళ్ళు, బియ్యంలో రాళ్ళు. ప్రదీప్, ఆర్ యు ఓకే? ఈ ప్రశ్న ద్వారా మీకు మంచి విషయం తెలుసుకున్నారు. నేను రాంగ్ సీట్ లో ఉన్నాను తెలుసుకున్నాను. నేను ఎంత గెలిచాను? ఇప్పటికి 1 crore సార్. GST తీసేగా 1000 అయింది. సాంబార్లో పప్పు రౌడీ గారి పిల్లంతో పెట్టుకుంటే చాలా తప్పు. నాదిరా తప్పు. వితౌట్ పప్పు దేర్ ఇస్ నో లంచ్. కొత్త అమ్మాయి అని చెప్పి ప్రొడక్షన్ లో పప్పు పెట్టేస్తున్నారా మీరు? స్క్రీన్ రాస్తారు, డైలాగ్స్ రాస్తారు, స్టోరీస్ రాస్తారు, పాటలు కూడా రాస్తారు. ఏం వదలరు కదా, నువ్వు దొరికిన ప్రతిసారి మొత్తం లాగేస్తావు. బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. ఇదివరకంతా నన్ను ఒక రిలేటివ్ గా పరిచయం చేసేవాళ్ళు ఆంటీ అని. టిల్లు మదర్. బాగా అల్లరి చేసేవారా సిద్ధు? స్పీడ్ ఎక్కువ ఉండేది. ఎలాంటి విషయాల్లో స్పీడ్ అమ్మా? తొందరగా అయిపోవాలి. అమ్మా సగటు అమ్మగా. ఈ ప్యాంట్ మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? మా రోజుల్లో లేనివాడు బట్టలు వాడు కూడా కుట్టుకునేవాడు. కటింగ్ చేయించుకుని ఇంటికి రాగానే అదేంట్రా ఏం చేయించుకోకుండా వచ్చావు అని ఎప్పుడైనా అడుగుతారా? అది ఒక కటింగ్ లోనే కాదు కదా. ఉంటది మా అమ్మతో.
Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. ఫెంటాస్టిక్. కానీ రీసెంట్ గా ఒకటి చూసి అది స్క్రాచ్ ఉండేది, ఏంటది? ఇగో క్రేజీ అని. I go crazy looking at you, mera dil is breaking. అందాల మందు పాతర పేల్చొద్దే కళ్ళ ముందర చెయ్యొద్దే చిందర వందర తూ హీ మే. ప్రణవ్ క్రష్ అని మార్చుకొని రష్మిక లాగా మనోడు క్రషరా. పెద్ద స్టేట్మెంట్. ఇక సిగ్గుందారా కొంచెం అన్న? అంకుల్ పాప మేలి కన్సోల్ చేయరాదా ఆంటీని? వద్దురే, చాలా అక్కడ లేదు, నేను ఇక్కడే ఉంటా. ఈ మంచం వచ్చే చేతులు పెట్టడం అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది కాన్వర్సేషన్ నీకు. మొత్తం సినిమాలో నువ్వు ఇంకోటి చెప్తాను. ఫస్ట్ అదేదో నాకు చెప్పు. అరే నన్ను బయట ప్రశాంతంగా బతకనివ్వర్రా మీరు. టెన్షన్ వచ్చేస్తుందిరా మీతో షోలు చేస్తుంటే. ఏమి టీవీలో వేస్తారో తెలియదు. నేను తర్వాత ఎవరికి వీడియోలు చేసి చెప్పాలో తెలియట్లేదు. మీ జీ తెలుగులో జీ5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.